క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈరోజు మధ్యాహ్నం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇలా తొర్రూరు అవుట్స్కట్స్ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ శ్రీనగర్ నుంచి ఇక్కడ తెలంగాణలో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీవీ ఇక్కడ సిఐ తొర్రూరు ఆధ్వర్యంలో ఎస్ఐ నెల్లిపూర్ ఎస్ఐ పెళ్లి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేసి ఇక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 33 ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గంజా, టోటల్ వెయిట్ 60 kgs పట్టుకోవడం జరిగింది. టోటల్ వర్క్ అరౌండ్ 12 lakh rupees. ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు వెహికల్ బొలెరో వెహికల్ బేరింగ్ నంబర్ 239G31761 అండ్ 4 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్ వాళ్ళు ఈసారి కొత్త ట్రిక్ వాడారు. ఈ వెహికల్లో 4 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒకటి A1 ప్రహ్లాద్ సీసా, A2 అపర్ణ బైరాగి, A3 బసంతి పంగి, A4 సీతామ సీసా. సో 4 ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా వెహికల్లో కూర్చొని సిల్లేరు నుంచి తెలంగాణలో వచ్చారు. ఎందుకంటే ఇట్లాంటి నార్మల్ ప్యాసింజర్ ఫ్యామిలీ లాగా వస్తే పోలీస్ వాళ్ళకి అట్లా డౌట్ రాదు. సో అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ మనం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు డీటెయిల్ ఇంట్రోగేషన్ చేసి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, సిలేరులో ఎవరు సప్లై చేశారు, తర్వాత ఎక్కడ పోతుంది, అది మెయిన్ రిసీవర్, అది ఎంటైర్ సప్లై చైన్ అంటే రైట్ ఫ్రమ్ అది ఒరిజిన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు అది ఎంటైర్ సప్లై చైన్ మనం ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేద్దాం. ఇప్పుడు ఈ చాలా మంచి పని చేశారు. ఈ మంచి పని సిఐ తొర్రూరు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి సిఐ తొర్రూరు, ఎస్ఐ ముగ్గురు and all their team. I want to appreciate them because they did a wonderful work. మీ అందరికీ యాడ్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ చేయాలి, అది ఒక టార్గెట్ తెలంగాణ పోలీస్కి ఇచ్చారు. దాని భాగంగా ఇప్పుడు మెంబర్ జిల్లా పోలీస్ ప్లస్ ఎస్పెషలీ తొర్రూరు సర్కిల్
ఆఫీసర్స్ అందరూ కష్టపడి రిజల్ట్ చూపించారు. యాజ్ ఎస్పీ ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది కాకుండా ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఈ కుటుంబ రైతు చేయడానికి కష్టపడుతున్నాం. అక్రాస్ జిల్లా వ్యాప్తంగా వారంలో మినిమం ఒకసారి రెండుసారి మనం ఈ దాడి చేసి ఇప్పుడు ఎవరెవరు ఇట్లాంటి నల్ల బెల్లం సప్లై చేస్తున్నాం వాళ్ళ మీద కూడా మనం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్లస్ బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ప్లస్ ఇప్పుడు ఈ మినిమం ఒక 2 కేసెస్ ఉన్న వాళ్ళకి అందరికి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా కూడా మీరు అందరూ ఈ కుటుంబ తాగితే హెల్త్ ఏ విధంగా అది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అది మీరు ఒకసారి కవర్ చేయండి. తర్వాత ఈ కొత్త నేరాలు మనం చూస్తే ఈ సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి. మన డిస్ట్రిక్ట్ లో వారంలో మినిమం 1-2 అట్లాంటి పెద్ద పెద్ద క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మొన్ననే ఇక్కడ టౌన్ లో 35 lakhs పోయినాయి. సో సైబర్ నేరాల మీద కూడా మీరు ప్రత్యేకంగా అవేర్నెస్ తగ్గింది. మీ అందరికీ ఐడియా ఉంది, ఈ రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో మొన్ననే మన దగ్గర ఇక్కడ దత్తాపల్లి ఏరియాలో ఒకటి పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 3 చనిపోయిన తర్వాత మన వాళ్ళు ప్రత్యేక సిఐతో అండ్ ఈ టీమ్ అండ్ అక్కడ మహబూబాబాద్ సబ్ డివిజన్ లో కొంతమంది ఆఫీసర్స్, అది మన డిస్ట్రిక్ట్ సంబంధించి 2 నేషనల్ హైవేస్, అది ఎక్కడి నుంచి మన డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అవుతున్నాయి అక్కడి నుంచి లాస్ట్ వరకు అన్ని ఇలాంటి పాట్ హోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పాట్ హోల్స్ సంబంధించి ప్లస్ కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ స్ట్రక్చరల్ ఇష్యూలు ఉన్నాయి, సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి, దాని మీద కూడా ప్రత్యేకంగా అది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేషన్ చేయడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ 1 month లోపు అది అన్ని రిపేర్ వర్క్స్ వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు వానాకాలం ఉంది, మన ఏరియాలో కూడా లాస్ట్ 2 days నుంచి రెడ్ అలర్ట్, తర్వాత ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో ప్రజలకి నాది ఒకటే విజ్ఞప్తి, మీరు అవసరం ఉంటేనే మీరు బయట రండి. ఎక్కడెక్కడ లో కాలేజ్ ఉన్నాయి, ఇట్లాంటి రోడ్ కట్ ఆఫ్ అయితే మీరు అనవసరంగా అది క్రాస్ చేయొద్దు. పోలీస్ వాళ్ళకి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అందరూ సహకరించాలి. అండ్ ఈ మొత్తం ఈ ప్రాసెస్ మీరు అందరూ తెలుసు. రిపోర్టర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా రేజ్ చేయడం జరిగింది. సో దానికోసం ఇప్పుడు నైట్ రౌండ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, ప్రతి మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ మనం చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఒకరు సబ్ డివిజన్ ఆఫీసర్ ఉంటారు, సర్కిల్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ ఆఫీసర్. సో ప్రతి ఒక్కరికి దీని మీద స్పెషల్ గా ఇన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. మీరు కూడా మీ సైడ్ నుంచి యూత్ పిల్లలకి ఎస్పెషల్లీ మీరు అది అవగాహన కలపాలి. ఈ నైట్ టైం ఇట్లా చేయదు, ఇట్లా చేస్తే 100% పోలీసు వాళ్ళు యాజ్ పర్ లో ఏం యాక్షన్ ఉంటుంది 100% చేస్తారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.